ప్రభాకర్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని నివసించే వారిని కాంగ్రెస్ ఏనాడు విమర్శించలేదని స్పష్టం చేశారు. అరకేపుడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఇద్దరూ చేసింది తప్పేనని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడం, భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పేర్ల గురించో ఎవరి గురించో అటువంటి అవసరం లేదు. మనకు మేము శాంతి భద్రతలకు సంబంధించి, వాళ్ళు రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు, లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు, రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి. సెన్సిటివ్ సబ్జెక్ట్స్, వాటన్నిటినీ ప్రేరేపితం కాకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయనే మాట సందర్భంగా మనం ఇస్తాం. ఇంటికాడికి స్వేచ్ఛగా ఏం శాంతి భద్రత హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినాయి? వట్టిగా శాంతి భద్రతని రోడ్డెక్కి ఉరుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? ఏం జరుగుతుంది? అరే మేము ఎలా మళ్లీ చెప్తా ఉన్నాం, ఇది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికి మారలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమేం పోలీసులు అవమానపరిచేదంగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం, ప్రభుత్వ చెప్పు చేతుల్లో బానిసలు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన ఉక్కుపాదం ఒప్పనం మేము అడుగుతాం.